నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఓం. భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. ఈరోజు విషయం ఏంటంటే యువతకు భగవద్గీత అని. పోతే ఇక్కడ యువకులు ఎవరూ కనపడడం లేదండి. సో మనమే ఇప్పుడు పొలిటికల్ పార్టీల్లో యూత్ కాంగ్రెస్, యూత్ టీడీపీ అనే పేరిట 60 ఏళ్ళ వరకు ఉంటారు. సో ఆ విధంగా మనమే యూత్ కాంగ్రెస్ లాగా మనం యువ శ్రోతలు అని మనమే భావించుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక సబ్జెక్టు మనకు తెలియనప్పుడు తెలియని వాళ్ళందరూ కూడా బాలురేనట. బాలురు మిగతా శాస్త్రాల్లో ఎంత గొప్ప పండితులైనప్పటికీ కూడా ఒక శాస్త్రం తెలియకపోతే దాన్ని బాలులు అంటారు. బాలానాం బోధాయ అని రాస్తుంటారు. సో ఆ విధంగా భగవద్గీత వినాలని వచ్చినటువంటి వాళ్ళందరూ యువకులే అనే భావనతో నేను కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అందరికీ కూడా మొట్టమొదట నమస్కారం. సో ఈరోజు సబ్జెక్టు నేను చెప్పినట్టుగా యువతకు భగవద్గీత అని చెప్పి అన్నారు. ఎవరు? మన మన మూర్తి గారు. దాదాపుగా నెల క్రితం నేను భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు మీరు చెప్పిన విషయాలు కొన్ని మన యువకులు వినాల్సినవి కొన్ని ఉన్నాయండి, మీరు యువతకు ఒకసారి చెప్పండి అని అంటే సరేనండి అని 3 రోజులు చెబుదామని అనుకున్నా. ఆ 3 రోజుల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈరోజు 7:15 వరకు నేను చెప్తాను. ఎందుకంటే 7:15కి ఒక రథోత్సవం ఉంది కాబట్టి 7:15, 7:20 వరకు చెప్తాను. ఆ తర్వాత రేపు కొంచెం ఎక్కువసేపు తీసుకోవచ్చు, రేపు, ఎల్లుండి. సో ఇప్పుడు భగవద్గీత గురించి నెల కింద విన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. నెల కింద ఉన్నారంటే ఎవరైనా నెల కింద నేను ఇక్కడే చెప్పాను. ఎవరైనా ఉంటే అప్పుడు చెప్పినటువంటి విషయాలు కూడా ఇప్పుడు కొన్ని రిపీట్ కావచ్చు. ఎందుకంటే విషయం అదే విషయం కాబట్టి కొన్ని రిపీట్ కావచ్చు. సో ఇప్పుడు ఈరోజు చూద్దాం. ఇది యువతకు భగవద్గీత అన్నారు కదా, మరి యువకులకు వేరే, ముసలి వాళ్ళకు వేరే, తర్వాత ఇంకా రకరకాల కేటగిరీస్గా ఉంటుందా అని మనకు డౌట్ రావచ్చు. కానీ భగవద్గీత ఎలాంటిదంటే మనకు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏరుకునేట్టుగా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత అని చెప్పని ఇప్పుడు మేనేజ్మెంట్ సర్కిల్స్లో కూడా చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా యూనివర్సిటీల్లో, వాళ్ళు భగవద్గీత నుంచి మేనేజ్మెంట్ అనే పేరిట కూడా కొన్ని చెప్తున్నారు. ఏమిటి? వాళ్ళు కొన్ని శ్లోకాలు తీసుకుంటారు, కొన్ని శ్లోకాలు తీసుకొని దీనిలో నీ పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ అనేటువంటి దృష్టికోణంతో చెప్తుంటారు. ఇంకా మనకు క్యారెక్టర్ బిల్డింగ్ అని అంటుంటాం ఇంగ్లీష్లో. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ గాను అంటే మన విద్యార్థుల్లో కానీ మన అందరిలో కూడా మన పిల్లల్లో కానీ వాళ్ళ క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి అంటే శీల సంరక్షణ, తెలుగులో చెప్పాలంటే పెద్ద పదము. సో దానికి కావలసినటువంటి ఇదంతా కూడా భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 16, 17, 18 అధ్యాయాల్లో శ్రద్ధ అంటే ఏమిటి, తర్వాత గుణత్రయ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఈ విధంగా తీసుకుంటే దానిలో మనకు తెలుస్తుంది. సత్వరజస్తమో గుణాలు, దైవీ సంపత్తి అంటే ఏమిటి, ఆసురీ సంపత్తి అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అది క్యారెక్టర్ బిల్డింగ్కు పనికొచ్చేటువంటివి. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి భగవద్గీత చెప్పడంలో? శ్రీకృష్ణుడి ముఖ్య ఉద్దేశము అర్జునుడిని ఏదో సన్యాసి చేయాలి అని కాదు. అర్జునుడు అక్కడ ఉన్నాడు కదా, యుద్ధంలో అక్కడ ఉన్నాడు. ఆయనకేదో డౌట్ వచ్చింది, ఆయనకేదో తన ధర్మం గురించి ఆయనకు సందేహం వచ్చింది. సందేహం వచ్చినప్పుడు ఆ సందేహ నివృత్తి చేసి ఆయన్ను ఆయన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మంలో ముందుకు వెళ్ళడం కోసం ఆయన్ను ప్రోత్సహించడానికి అక్కడ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి ఒక మారల్ కాన్ఫ్లిక్ట్, మనసులో ఏర్పడినటువంటి ఒక మారల్ డైలమా, ఒక మారల్ కాన్ఫ్లిక్ట్ను తొలగించి ఆయన అర్జునుడికి కర్తవ్య బోధ చేయడం అనేటువంటిది ఆయన ఉద్దేశం. అంతేగాని అతన్ని ఏదో సన్యాసి చేయడం అనేటువంటి ఉద్దేశం కాదు. పోతే భగవద్గీత అనేటువంటిది సన్యాసాన్ని గురించి కూడా చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే అర్జునుడికి వచ్చినటువంటి ప్రశ్న సామాన్యమైనటువంటి ప్రశ్న కాదు, చాలా గొప్ప ప్రశ్న వచ్చింది ఆయనకి.
నేను యుద్ధంలో ఇంతమందిని చంపబోతున్నాం కదా, వీళ్ళందరూ కూడా మన వాళ్ళే, మన వంశం వాళ్ళే, ఇంతమందిని చంపిన తర్వాత నాకు ఎంత పాపం వస్తుంది, నరకానికి వెళతాం, అది ఇది వంశ నాశనం అవుతుంది, ఇవన్నీ కూడా అంటుంటాడు. అక్కడ ఇష్యూ ఏమిటి అంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్నటువంటి పోరాటం. ధర్మానికి అధర్మానికి ఉన్నటువంటి పోరాటాన్ని పక్కన పెట్టి ఆయన మర్చిపోయి తను ఈయన నా వాళ్ళు, నేను ఎట్లా యుద్ధం చేస్తాను అనేటువంటి ధోరణితో ఆయన ఉన్నప్పుడు ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, ఇవన్నీ ఒక అర్జునుడికి ఒక బిగ్గర్ పిక్చర్. మనం ఇప్పుడు ఈ కాలంలో బిగ్ పిక్చర్ అంటాం కదా, అర్జునుడికి ఒక బిగ్ పిక్చర్ ఇవ్వాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు. అందువల్ల ఈ విధంగా ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అంతేకాకుండా అర్జునుడికి కూడా మధ్యలో కొన్ని డౌట్లు వస్తాయి. ఏమిటంటే అర్జునుడికి సన్యాసం నేను కూడా తీసుకోవచ్చేమో అనేటువంటి మొట్టమొదటి అధ్యాయం నుంచి కూడా అదే శంకనే వస్తుంది ఆయనకి. నేను ఇదంతా కూడా మానేసి నేనేదో భిక్షాటనం వల్ల జీవిస్తాను అంటాడు. మరి భిక్షాటనం అనేటువంటిది ఎవరి ధర్మం అండి? భిక్షాటనం అనేటువంటిది ఆ రోజుల్లో బ్రాహ్మణుడి ధర్మం. ఎందుకంటే బ్రాహ్మణులు ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పింది ఏంటంటే వాడు ఈ రోజుకి ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి, కానీ వాళ్ళు ఎక్కువ సంచయం చేయకూడదు. ధన సంచయం కానీ వస్తు సంచయం కానీ ఏమీ చేయకూడదు. వాడు ఈరోజు ఎంత అవసరమో అంతే ఉండాలి. వాడు ఎప్పుడు కూడా ఏదో దానము, పరిగ్రహము, ఆ పరిగ్రహం పైన ఆధారపడి వాడు జీవించాలి. చాలా 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 నికృష్టమైనటువంటి ఇప్పుడు చెప్పాలంటే చాలా పేదరికంలో, ఒక వాలంటరీ పేదరికంలో వాడు జీవించాలి. అతను ఏం చేయాలి మరి? అధ్యయనము, అధ్యాపనము, వేదం చదవాలి, వేదం పాఠం చెప్పాలి. ఇది ఆయన డ్యూటీ ఉండేది. సో అది మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు పాండవులు వాళ్ళు భిక్షాటనం కూడా చేశారు. మనకు తెలుసు. ఏకచక్రపురంలో వాళ్ళు లక్క ఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత ఏకచక్రపురంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అజ్ఞాతంలో జీవించారు. అజ్ఞాతం అంటే బయట ఎవరికి తెలియకుండా ఒక అండర్ గ్రౌండ్లో జీవించారు. అప్పుడేంటి వాళ్ళు ఆ పురంలో భిక్షాటనం చేస్తూ జీవించారు. సో కాబట్టి అర్జునుడికి అదంతా తెలుసు. అర్జునుడు కూడా వేదం చదువుకున్నటువంటి వాడే. వాళ్ళందరూ కూడా ఆ కాలంలో క్షత్రియులు కూడా వేదం చదివినటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. సో వేదం చదవడం అనేటువంటిది వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ కోర్సు కూడా. అది వేదం అనేటువంటిది క్షత్రియులకు కూడా ఇట్ వాస్ ప్రిస్క్రైబ్డ్. సో ఆ విధంగా అర్జునుడికి అంతో ఇంతో దీని గురించి తెలుసు. కానీ యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక మారల్ డైలమా వచ్చింది. దాని గురించి కృష్ణుడు దాన్ని అంతా ఎలాబొరేట్గా చెప్పాల్సి వచ్చింది. అందువల్ల అక్కడ సన్యాసం అనే దాని గురించి కూడా చెప్పారు. కాబట్టి భగవద్గీత అనేటువంటిది ఎవరైతే జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకుంటారో, జ్ఞానం అంటే ఏమిటి? మోక్షము అని చెప్పని అంటాం చూడండి. ఇప్పుడు మనకు 4 పురుషార్థాలు అని చెప్పారు కదండి. 4 పురుషార్థాలు అంటే ఏంటి? హ్యూమన్ గోల్స్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హ్యూమన్ గోల్స్. అంటే మనిషి పుట్టినవాడికి, ప్రతి మనిషికి కూడా, ఏ వాడు ఇక్కడ ఇండియా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, ఏ దేశం వాడైనా కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా ఏమిటి? వాట్ షుడ్ బి ద హ్యూమన్ గోల్ అంటే జీవితం యొక్క అర్థం తెలుసుకోవడము అనేటువంటిది అతి గొప్ప హ్యూమన్ గోల్ అన్నమాట. జీవితం యొక్క అర్థం ఏంటి? దీని వెనకలు ఏమున్నది? అసలు నేను అంటే ఏమిటి? సృష్టికర్త అంటే ఏమిటి అని తనను గురించి తాను ఎంక్వైరీ తెలుసుకోవడము అది ముఖ్యమైనటువంటి గోల్ అన్నమాట. కానీ దానికంటే ముందు మనిషికి కావలసినటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి. ఆ అవసరాలని ఏమిటి? డబ్బు కావాలి, జీవితంలో ఏదో పెళ్ళాం, పిల్లలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఉండాలి. అవి ఏ మార్గంలో సంపాదించుకోవాలి అంటే ఒక ధర్మము అనేటువంటి మార్గంలో సంపాదించుకోవాలి అని చెప్పని అన్నారు. సో కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటిది ఏంటంటే ధర్మము. సో కాబట్టి మనకు చెప్పినటువంటి 4 పురుషార్థాల్లో ధర్మము అనేటువంటిది దట్ ఈస్ ద బేసిక్ స్టెప్. ఆ బేసిక్ స్టెప్ నుంచి మొదలయ్యి ధర్మము అనేటువంటి మార్గం గుండా ఆ మార్గములో నీవు అర్థం అంటే మనకు కావలసినటువంటి సంపద, డబ్బు ఇలాంటిది. కామము అంటే కోరికలు, రకరకాలైనటువంటి అనేక విధములైనటువంటి అన్నీ కూడా కోరికలు అనేటువంటిది శాస్త్రము కోరికలను ఎప్పుడు నిరాకరించదు. పోతే ధర్మ మార్గంలో నీ కోరికలను నువ్వు తీర్చుకో అని చెప్పని మాత్రమే చెప్తుంది. సో ధర్మ, అర్థ, కామ ఈ 3 కూడా ధర్మ మార్గంలో అర్థము, కామము అనేటువంటి సంపాదించినప్పుడు అలాంటి వాడికి మనసులో, అంతఃకరణంలో శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. మనసులో కొంచెం ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాడికి మనసు నిర్మలంగా తయారవుతుంది. ఆ నిర్మలంగా తయారైనటువంటి వాడు దేని గురించైనా ఇంకొక హయ్యర్ థింగ్స్ అంటే ఏమిటి? నేను అంటే ఏమిటి? ఇంకేమిటి? ప్రపంచం అంటే ఏమిటి? జగత్తు, సృష్టి అంటే ఏమిటి? సృష్టికర్త ఎవరైనా ఉన్నారా అని ఇట్లా వాటి సీరియస్ మ్యాటర్స్ గురించి ఆలోచించడానికి కావలసినంత నిర్మలత్వము, పరిపక్వత ఈ 2 కూడా ఉంటాయి.
సో అది మనం చూడాలన్నమాట. అందువల్ల ధర్మము, అర్థము, కామము ఈ మూడు ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు అతను జ్ఞానము అనేటువంటి మార్గంలో ప్రవేశించడము. జ్ఞానం అంటే ఏమిటి? ఒక గురువు దగ్గరికి వెళ్ళడము, అప్పుడు వేదాంతము శ్రవణం చేయడము, వేదాంత శ్రవణం ద్వారా మోక్షం అంటే ఏమిటి, అసలు ఈ బాండేజ్ అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇట్లా దాని గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఈ 4 చెప్పారన్నమాట. సో అది అందువల్ల ఇది వృద్ధులకు కూడా పనికొచ్చేటువంటిదే, పిల్లలకు పనికొచ్చేటువంటిదే, మేనేజ్మెంట్ వాళ్ళకు పనికొచ్చేటువంటిదే, పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకు పనికొచ్చేటువంటిదే, వృద్ధులకు పనికొచ్చేటువంటిదే, అలాగే యుద్ధ భూమిలో ఉన్నటువంటి వాడికి కూడా పనికొచ్చేటువంటిదే. మనం అందరం కూడా ఎవరికి ఫిజికల్గా యుద్ధం చేయకపోయినా కూడా మనందరం కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తుండొచ్చు, ఇంకేదో జాబ్ చేస్తుండొచ్చు. వాటిలో కొన్ని చోట్ల కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా తీసుకోవాలన్నమాట. ధైర్యంగా ఇప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారనుకోండి, జడ్జి గారు ఏదో ఎవరికో ఒక మరణదండను విధించాలనుకోండి, ఆ మరణదండను విధించేటప్పుడు జడ్జి గారు భయపడి వణికిపోకూడదన్నమాట. సో తన ధర్మాన్ని తాను నిర్వర్తించేటప్పుడు నిర్భయంగా నిర్వర్తించడం కోసము ఈ భగవద్గీత అనేది కూడా తోడ్పడుతుంది. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏంటి చెప్తుంది. సో ఈ విధంగా అన్ని వర్గాల వారికి పనికొచ్చేటువంటిది ఈ భగవద్గీత అనేటువంటిది. తర్వాత ఇప్పుడు ఈరోజు యువకులకు అని మాత్రమే ఎందుకన్నామంటే, మేము అనుకున్నది ఏంటంటే, నేను మూర్తి గారు ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా మామూలుగా భగవద్గీత అంటే చాలాసార్లు వినుంటారు. ఎవరో స్వాములు ఉంటారు, స్వాముల దగ్గర వినుంటారు, చాలామంది స్వామీజీల లెక్చర్స్ వినుంటారు. పోతే ఈరోజు మనం ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు ఏమిటి? ఇప్పుడు యువకులు అంటే ఇప్పుడు మీ వయసు వాళ్ళు ఉన్నారు, ఆ వయసు వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు, లేకుంటే ఇంకేదో ముఖ్యంగా కాలేజీలు, లేకుంటే సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియాలో మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి వీడియోల్ని మనం చూస్తుంటాం. ఆ వీడియోలన్నీ కూడా మనల్ని కించపరిచేట్టుగా ఉంటాయి, మన ధర్మాన్ని కించపరిచేట్టుగా ఉంటాయి. మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరొకరు ఫైటింగ్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేకుంటే ఇంకేదో మీ దేవుళ్ళందరూ కత్తులు పట్టుకొని ఉంటారు, వాళ్ళందరూ క్రూరులు అంటారు. మాకుండేది, మా మతంలో ఉండేది ఒకే దేవుడు అండి, మీకు చూస్తే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అని అంటారు. లేకుంటే ఇంకేదో ఫలానా దేవుడు ఇలా చేశాడు, ఫలానా దేవుడు అలా చేశాడు, శ్రీకృష్ణుడు ఇంతమందితో డ్యాన్స్ చేశాడు, ఇంకేదో రాముడికి చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడు, లేకుంటే ఇంకేదో సంథింగ్ ఏమిటి, అమ్మవారు వాళ్ళ రాక్షసుని చంపినప్పుడు ఆ రాక్షసుని యొక్క రక్తాన్ని తాగారు, రక్తబీజుడు అనే రాక్షసుని చంపినప్పుడు రక్తాన్ని తాగారు. ఇలాంటివన్నీ అన్నప్పుడు మన స్కూల్కి కాలేజీకి వెళ్ళినటువంటి పిల్లలకి మన మతం అంటే ఏమిటి, మన ధర్మం అంటే, మన మతంలో దేవుడు అనే దాని కాన్సెప్ట్, వాట్ ఈజ్ ద ఐడియా ఆఫ్ గాడ్ అనేటువంటిది మన వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఐడియా ఆఫ్ గాడ్ అనేటువంటిది మనకి ఎక్కడ తెలుస్తుంది? మనం సపోజ్ మనం ఏదో సహస్రనామం పారాయణం చేశామనుకోండి, సహస్రనామం పారాయణం చేసినంత మాత్రంతో మనకు ఐడియా ఆఫ్ గాడ్ తెలుస్తుందా? దానివల్ల అనేక విషయాలు తెలుస్తాయి. కానీ ఐడియా ఆఫ్ గాడ్ అనేటువంటిది మనం పుణ్యము అనేటువంటి దృష్టితో కాకుండా దాని అర్థాన్ని గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. సహస్రనామ పారాయణం చేసిన సహస్రనామాన్ని మన గురువు గారు, ఒక టీచర్ దగ్గర నుంచి మనం సరిగా విని అర్థాన్ని సరిగా తెలుసుకుంటే అప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ తెలుస్తుంది. అలాగే ఏదైనా కావచ్చు, లలితా సహస్రం కావచ్చు, తర్వాత విష్ణు సహస్రనామం కావచ్చు, శివ సహస్రనామం కావచ్చు, వీటిలో ఏదైనా అన్ని సహస్రనామాల్లో కూడా మనకు అన్నిట్లోనూ ఉన్నటువంటి ఒకే ఒక తత్వం, సుప్రీం రియాలిటీ అంటాం కదా, దేవుడు అనేటువంటి తత్వము ఒకటే తత్వము. మనం దాన్నే శివుడు అంటాము, దాన్నే విష్ణు అంటాము, దాన్నే లలిత అంటాము. సో ఇవన్నీ మనకు అవన్నీ అర్థం తెలుసుకుంటే తెలుస్తుంది, కానీ అర్థం తెలుసుకున్నంత వరకు మనకు తెలియదు. అది వేరే, ఇది వేరే, శివుడు వేరే, విష్ణు వేరే, మరొకటి వేరే అనుకుంటుంటాం అన్నమాట. సో ఆ విధంగా దేవుడు అంటే ఏమిటి అనే దాని గురించి శాస్త్రీయంగా విచారం చేసింది కేవలము మన సనాతన ధర్మం మాత్రమేనండి. ఇది ముఖ్యంగా ఇది చెప్పబోయేకి ముందు మనం మామూలుగా ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తుంటాయి మనకి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వీడికి వాట్ సార్ట్ ఆఫ్ రిప్లై, వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ హీ నీడ్స్ ఇన్ ఆర్డర్ టు రిప్లై అని చెప్పనంటే, మనకు ముఖ్యంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకు ఉపనిషత్తుల్లో తెలుస్తుంది. ఆ ఉపనిషత్తులకు సారమైనటువంటి భగవద్గీతలో తెలుస్తుంది. మీరందరూ వినే ఉంటారు, మనకు ఉపనిషత్తులు అనేటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు అనేటువంటివి ఏదో ఒక ఋషి ఒకడు కూర్చొని ఎక్కడో రాసి పెట్టినటువంటిది కాదు. అనేక మంది ఋషులు అంటే ఏమిటి, ఆ కాలం నాటి థింకర్స్ అనుకోండి. ఇంగ్లీష్లో మనం థింకర్ అంటే బెటర్. మనం ఋషి అంటేనే మనకు వెంటనే ఏదో గడ్డం పెట్టుకొని ఉంటాడు, ఆయన చాలా అవుట్డేటెడ్ పర్సన్ అనేటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది. కానీ ఋషులందరూ కూడా గ్రేట్ థింకర్స్.
మనం ఇప్పుడు ఏదో పాశ్చాత్యం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏదో ఫిలాసఫర్స్ అంటాం చూడండి, ఆ ఫిలాసఫర్సు ఈ ఋషులు. అంటే మంచి తపస్సు చేసి, తపస్సు అనే పదానికి కూడా అర్థం ఏంటంటే తప ఆలోచనే అని. తపస్సు అనేటువంటి ధాతువుకి సంస్కృతంలో తప అనేటువంటి ధాతువుకి అర్థం ఏంటంటే ఆలోచన చేయడము అని. అంటే ఏమిటి మనిషి అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, మన జగత్తుకు సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడా, ఏమిటి దాని తత్వం ఏమిటి అని శాస్త్రీయంగా ఆలోచించడం వాళ్ళు చేశారనమాట. ఆ తపస్సులో వాళ్ళతో సాక్షాత్కరింపబడినటువంటివి ఆ సత్యాలనే అదే ఉపనిషత్తులు అంటున్నాం మనం. వేదములు ఉపనిషత్తులు, వేదం చిట్ట చివరి భాగాలు ఉపనిషత్తులు అనమాట. సో వాటిలో చాలా శాస్త్రీయంగా ఆలోచించారు. మతానికిను తర్వాత ఇది తత్వశాస్త్రం. మనం తత్వశాస్త్రం అనే పదం కూడా మనకు తెలుసు. తత్వశాస్త్రం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో మనం ఫిలాసఫీ అంటాం. మతానికి ఫిలాసఫీకి ఉన్నటువంటి తేడా ఏమిటి? మతం అనేది ఒకానొక వ్యక్తి, మనం మామూలుగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మతాల గురించి మనకు తెలుసు. ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో, అది 2000 ఏళ్ల క్రితం కావచ్చు, 1400 ఏళ్ల క్రితం కావచ్చు, ఏదో ఒకానొక సమయంలో వచ్చి నాకు దేవుడు ఇలా చెప్పాడు, నాకు దేవుడి నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చింది అని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాడు, ఇంకా కొంతమందికి చెప్తాడు. ఆ విధంగా అందరినీ ఇంకా కొంతమందికి దాన్ని తనకు ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పిన దాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయాలి అని చూస్తాడు. ఆయన మామూలుగా చెప్తే వినకపోతే కొంచెం ఫోర్స్ కూడా చేస్తారన్నమాట. మామూలుగా చెప్పినప్పుడు వినకపోతే ఏదో సైన్యాన్ని పెట్టుకొని తన్ని ఒప్పిస్తారనమాట. మరి ఏదో చిన్నపిల్లవాళ్లకు ఏదైనా వినకపోతే కొట్టి ఒప్పిస్తాం చూడండి, ఆ విధంగా సైన్యాన్ని తీసుకొని పోయి 10 మందిని చంపో లేక ఏదో చేసి తన్ని ఒప్పిస్తారు. అది మతంలో జరిగేటువంటిది. మతం ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే అలా వ్యాప్తి చెందుతుంది. కానీ ఉపనిషత్తులు, వేదాంతం, తత్వశాస్త్రం అలా చేయదు. తత్వశాస్త్రంలో ఒక మనిషి అంటూ ఉండడు, అనేక మంది ఋషులు, అనేక మంది థింకర్స్, అనేక మంది అసలు సత్యం అంటే ఏమిటి అనే దాని గురించి అన్వేషణ చేస్తారు. అన్వేషణ చేసి దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి దిస్ ఈజ్ ద ట్రూత్ అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారన్నమాట. సో అది మనము తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా మతానికి తత్వశాస్త్రానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మతంలో నేను చెప్తున్నా నువ్వు నమ్మి తీరాలి అని చెప్పిన ఒక బ్లైండ్ బిలీఫ్ అంటాం. ఆ బ్లైండ్ బిలీఫ్ అనేది ఉంటుంది. తత్వశాస్త్రం బ్లైండ్ బిలీఫ్ ఉండదు, దానిలో డిబేట్ అనేది కూడా ఉంటుంది. అందుకనే మన ఉపనిషత్తులు కానీ ఇవన్నీ చూస్తే పూర్వపక్షము సిద్ధాంతమని ఆయన చెప్పింది ఈయన ఖండిస్తుంటాడు, ఈయన చెప్పింది ఆయన ఖండిస్తుంటాడు. ఆ ఉపనిషత్తుల్లో కూడా రకరకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలన్నిటిలో కూడా ఒక యూనిటీ ఆఫ్ థాట్ ఉన్నదా లేదా అని ఆ బాదరాయణుడు నేను ఒక ఆయన బ్రహ్మసూత్రాలు అని చెప్పిన ఒక పెద్ద గ్రంథాన్ని రాశాడు. ఉపనిషత్తులు మనకు వేదాలు చాలా అనేకమైనటువంటి వేదవాక్యాలు ఉన్నాయి కదా. ఆ వేదవాక్యాల్లో ఒక యూనిటీ ఆఫ్ థాట్ ఉన్నదా లేదా ఆయన అనేకమైనటువంటి వాక్యాలని తీసుకొని దానిలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అంతటిని కూడా ఆయన బాగా పిండి మన ఎదురుగా ఉంచాడనమాట. ఆ పుస్తకం పేరు బ్రహ్మసూత్రాల్లోని. సో ఇవన్నీ కూడా పెద్ద ఫిలసాఫికల్ ఎక్స్పెరిమెంట్స్ కాకుంటే ఫిలసాఫికల్ వర్క్స్ అనుకోండి. సో అది మనకి ఇక్కడ బలవంతంగా ఫోర్స్ చేసి నువ్వు నమ్మి తీరాలి, నమ్మకుంటే నిన్ను ఏదో చంపేస్తా పొడి చేస్తా అనేటువంటిది మన సిద్ధాంతంలో లేదన్నమాట. సో అది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఈ ఉపనిషత్తులు అంటే ఏమిటి అనేది ఇప్పుడే చెప్పాను. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన పద్ధతి. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఉదాహరణకి ఈ సృష్టి అనేటువంటిది ఒకటి ఉన్నది కదా, ఈ సృష్టికి కారణం ఏమిటి అని. ఈ సృష్టి అంటే మనం ఇప్పుడు మన చుట్టూ చూస్తున్నటువంటి ప్రపంచం. ఎవరైనా దేన్నన్నా ఒకటి సృష్టించాలంటే దానికి ఏదో ఒక మెటీరియల్ ఉండాలి కదండి. ఇప్పుడు దేవుడు అనేటువంటి ఆయన ఎక్కడో ఉన్నాడని అనుకుందాం. మతం అనేటువంటిది ఏం చెప్తుందంటే, మామూలుగా దేవుడు అనే ఆయన ఎక్కడెక్కడో పైన కూర్చొని ఉన్నాడు, ఆయన దీన్ని సృష్టించాడు అని అంటాం అనుకోండి. సృష్టించడానికి ఆయనకు ఒక మెటీరియల్ అనేది ఒకటి ఉండాలి కదా. ఫిలాసఫీలో ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక కుమ్మరివాడు ఉంటాడు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్. ఒక పాటర్ కుమ్మరివాడు ఉంటాడు. వాడి ఎదురుగా వాడికి కొంచెం మట్టి ఉంటుంది. ఆ మట్టి తీసుకొని వాడు కుండలు చేస్తుంటాడు. సో మన కుమ్మరివాడు అనేటువంటి వాడు హీ ఈజ్ ద పర్సన్. ఆయన ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అంటారు, అతని కారణం, ముఖ్యమైన నిమిత్త కారణం అంటారు సంస్కృతంలో. ఈ మట్టి అనేది ఏదైతే ఉన్నదో, మట్టి లేక బంకమట్టి, క్లే అంటాం కదా, క్లే అనేటువంటిది ఉపాదాన కారణం అంటారు. ఉపాదానం అంటే ఏంటంటే, మనం ఏదో ఒక మెటీరియల్ తీసుకొని మనం తయారు చేయాలి కదా. మనకు కుండ ఇష్టం లేకుంటే బంగారు తీసుకోండి, బంగారు కంసాలి వాడు ఉంటాడు, బంగారు ముద్ద ఉంటుంది, తర్వాత ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలు అనేటువంటిది కార్యం.
ముద్ద బంగారు ముద్ద ఏదైతే ఉన్నదో అది ఉపాదాన కారణం. ఉపాదానం అంటే మెటీరియల్ కాజ్. ఈ కంసాలివాడు అనేటువంటి వాడు ఒక ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అన్నమాట. సో దేవుడు అనేటువంటి వాడు దీన్ని తయారు చేశాడు అంటే అతనికి ఏమైనా ఒక మెటీరియల్ సెపరేట్గా ఉన్నదా? ఒక వ్యక్తి ఒకానొక వ్యక్తి అక్కడ ఆకాశంలో ఉన్నాడు అంటే వాడు ఎంత పెద్దవాడైనా కూడా అతను కూడా ఒక వ్యక్తే కదండి. దేవుడు అనేటువంటి వాడు ఒక ఆకాశంలో ఉన్నాడు అంటే ఎంత గొప్పవాడైనా ఒక వ్యక్తే కదా. మనకంటే కొన్ని మిలియన్ టైమ్స్ బిలియన్ టైమ్స్ గొప్పవాడు ఉండొచ్చు, పవర్ఫుల్ మ్యాన్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ బట్ ఈజ్ ఆల్సో ఏ లిమిటెడ్ మ్యాన్. ఇంకా కొన్ని మతాల్లో ఏం చెప్తారు, దేవుడు వేరే, దేవుడికి వ్యతిరేకంగా ఇంకోటి డెమన్ అనేటువంటి వాడు ఉంటాడు, సైతాన్ ఎవడో ఉంటాడు, వాడు ఇంకెక్కడో ఉంటాడు, వాడు హెల్ అనే ప్లేస్లో ఉంటాడు. వాడు దేవుడికి ఎల్లప్పుడూ కూడా ఒక అపోనెంట్ అంటే ఒక ప్రత్యర్థి. వీడు ఈయన ఏ విధంగా అయితే ప్రపంచంలో మంచి పెంచాలని అనుకుంటుంటాడో వాడు ప్రపంచంలో చెడు పెంచాలని చెప్పని వాడు భావిస్తుంటాడు. దేవుడు అనేటువంటి వాడికి వాడు ప్రత్యర్థిగా ఆల్వేస్ ఉంటాడనమాట. సో విచ్ మీన్స్ దేవుడు అనేటువంటి వాడు కూడా హైలీ లిమిటెడ్ పర్సన్ అవుతాడు కదా. సో ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఆలోచనలు మనకి డిబేట్స్లో వచ్చేటువంటిదే. కార్య కారణ విచారం అంటారు. కార్యము కారణము. ఏదో ఒక కార్యం ఉన్నది అంటే, ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నది అంటే గోల్డ్ ఆర్నమెంట్ అనేది ఒక కార్యము. దానికి కారణం ఏంటి అంటే మెటీరియల్ కాజ్ ఏమో గోల్డే, చేసినటువంటి వాడు ఇంకోటి ఉన్నాడు. సో ఈ విధంగా సృష్టికి కారణమైనటువంటిది ఏమిటి అని చెప్పి ఆలోచిస్తారనమాట. సో దేవుడు మనందరికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటి? మనకు దేశము, కాలము, వస్తు అనేటువంటి 3 లిమిటేషన్స్ ఉంటాయి. దేశం అంటే ఒక ప్రదేశం. దేశం అంటే ఇండియా, పాకిస్తాన్ అని కాదు. దేశం అంటే ఒక ప్రదేశము. ఒక కాలం అంటే ఒక పర్టికులర్ టైం స్పాన్, ప్లస్ ఒక బీయింగ్ ఏ పర్టికులర్ ఇండివిజువల్. సో ఏమిటి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే ఐఎమ్ హియర్, ఐఎమ్ నాట్ సమ్వేర్ ఎల్స్. అంటే నేను ఇక్కడ ఈ ప్రదేశానికి పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్గా ఉన్నాను, ఇంకెక్కడో లేను. అలాగే నేను ఈ పర్టికులర్ టైం స్పాన్లో ఉన్నాను. నేను ఎప్పుడో 50-70 ఏళ్ళ క్రితం పుట్టాను, ఇంకా సమ్ మోర్ ఇయర్స్ ఐ మే బి దేర్. అంతకుముందు లేను, ఆ తర్వాత ఉండబోను. సో దట్ మీన్స్ ఏ టైం స్పాన్ అనేది ఒకటి ఉన్నది. దాని తర్వాత అలాగే వస్తు పరిచ్ఛేదం అంటే ఐఎమ్ ఏ పర్టికులర్ ఇండివిజువల్, నేను సో అండ్ సో. అంతేగాని నేను ఇంకేదో సమదర్ వ్యక్తి కాదు, నేను ఇంకొక వ్యక్తి కాదు. సో నేను ఈ 3 రకాలైనటువంటి లిమిటేషన్స్ ప్రపంచంలో సృష్టింపబడినటువంటి అన్ని వస్తువులకి కూడా ఈ 3 లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఈ 3 లిమిటేషన్స్ కూడా 3 పరిచ్ఛేదాలు అంటారు. సో ఇలాంటి వాటికి ఈ 3 లిమిటేషన్స్ లేనటువంటి ఒకానొక తత్వం ఒకటి ఉండాలి కదా. ఈ సృష్టి అంతా ఉన్నది అంటే భూతం భవత్ భవిష్యత్ అని చెప్పని అంటాం కదా. భూతం భవత్ భవిష్యత్ సర్వం ఓంకార ఏవో అని మాండుక్య ఉపనిషత్తులో చెప్తారు. ఈ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 కాలాల్లో కూడా ఉండేటువంటి తత్వం ఏదో ఒకటి ఉండాలి కదండి. ఈ 3 కాలాల్లో ఉండేటువంటి తత్వము ఉండాలి. ఆ 3 కాలాల్లో ఒక మెటీరియల్ అనేటువంటిది కూడా ఉండాలి. సో ఇదంతా కూడా మనం భావించుకుంటే దేవుడు అనేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అని అంటే ఎలా చెప్పగలము? సో ఈ విధంగా ఆలోచించుకున్నారు. తర్వాత దాని గురించి ఆలోచించాలంటే మనం బయటి వస్తువులను ఆలోచించడానికి, బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎగ్జామిన్ చేయడానికి మనకు సైన్స్ ఉన్నది. మనకేదో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ల్యాబొరేటరీలో మనం అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి అనేకమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటుంటాం. మరి దేవుడు అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? మనకున్నటువంటి టూల్స్ ఏమిటి? మనం ఏదో పెద్ద టెలిస్కోపులు పెట్టినా ఎక్కడ పెట్టినా అవి దొరికేది కాదు కదా. సో అసలు నేను అంటే ఏమిటి అనే దాని గురించి మొట్టమొదటి ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనకు ఉపనిషత్తులో ఎన్క్వైరీ అనేటువంటిది మొదలవుతుంది. ఉదాహరణకి ఒక ఉపనిషత్తులో, తైత్తిరీయ ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఒక తండ్రి దగ్గరికి ఒక కొడుకు వెళ్తాడు. భృగువు అనేటువంటి వాడు తండ్రి, కొడుకు వరుణుడు అనేటువంటి వాడు తండ్రి. అక్కడ వరుణుడి దగ్గరికి ఈ భృగు వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నాయన, నువ్వు చాలా గొప్ప ఇది కదా, బ్రహ్మజ్ఞాని కదా, నాకు బ్రహ్మ అంటే ఏమిటో చెప్పు అని చెప్పని అంటాడు. బ్రహ్మ గురించి నేను ఏదో చెప్పడము నువ్వు వినడం కాదు, నువ్వు ఆలోచించి తెలుసుకోవాలి అంటాడు ఆయన. అక్కడ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అధీహి భగవో బ్రహ్మేతి, అయ్యా తండ్రి నాకు బ్రహ్మ అంటే ఏమిటో చెప్పు అంటాడు. ఆయన ఏం చెప్తాడు? అరే, ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చిందో, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ అనేదో చెప్తాడు ఆయన. అంటే ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, మళ్ళీ ఎక్కడికి వెళతాయో, దేని యందు లీనమవుతాయో దాన్ని గురించి నువ్వు ఆలోచించు. నీకున్నటువంటి మెటీరియల్ ఏమిటి ఆలోచించడానికి అంటే, నీకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటాం. బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటే మనకున్నటువంటి శరీరము, స్థూల శరీరము, మనకున్నటువంటి 5 ఇంద్రియాలు,
ఇంద్రియాలు, అంతేకాకుండా ఒకటి మనస్సు అనేటువంటిది, అంతఃకరణం అనేది ఒకటి ఉన్నది. ఈ అంతఃకరణంలో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 లెవెల్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ల్యాబొరేటరీ విచ్ యూ హ్యావ్. దీన్ని బట్టి మనకు అంతేకాకుండా శరీరంలో ప్రాణశక్తి అనేది ఒకటి ఉన్నది కదా. ఇవి ఆ మాట అంటాడు ఆయన, అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. అంటే నువ్వు ఆలోచించి ఈ తత్వాన్ని తెలుసుకో అంటాడు. అంటే ఆలోచించి సత్యాన్ని తెలుసుకునేటువంటి సిద్ధాంతము కేవలము మన సనాతన ధర్మంలోనే ఉందండి. నేను చెప్తున్నా, నువ్వు వినకపోతే తంతాననేటువంటిది మనకు లేదు. మొట్టమొదట మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఉన్నటువంటి మన భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇదంతా శాస్త్రీయమైనటువంటి విచారణ. దేవుడు అనేవాడు ఆయనకి ఎక్కడ ఉన్నాడు, ఆయన నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు, నువ్వు నమ్మి తీరాలి అనేటువంటిది కాదు. నువ్వు ఆలోచించి తెలుసుకో. నువ్వెవరు, మరి నీకును సత్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ ఆలోచించి తెలుసుకుంటే అప్పుడు ఆ విధంగా భృగువు అనేటువంటి వాడు ఆలోచిస్తాడు. తండ్రి చెప్పినటువంటి లైన్స్లో ఆయన ఇదిగో ఈ పద్ధతిలో ఆలోచించు అంటాడు. ఆ పద్ధతిలో ఆలోచించి తెలుసుకున్న తర్వాత ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇప్పుడు బ్రహ్మ లేక ఆ సుప్రీం రియాలిటీ, మనం బ్రహ్మ అనే పేరు కూడా నేను సడన్గా వాడేశాను. ఆ దేవుడు లేక ఒక తత్వము అని అందాం అనుకోండి. అది ఏమిటి అంటే, అది ఒక వ్యక్తి కాదండి, అది విశ్వమంతా ఎల్లప్పుడూ ఉండేటువంటి శుద్ధ చైతన్య తత్వము అన్నారు. విశ్వమంతా ఎల్లప్పుడూ ఉండేటువంటి తత్వం, ఒకే ఒక తత్వం. ఇట్స్ నాట్ ఎ పర్సన్, హ్యూమన్ బీయింగ్, మనిషి కాదు, ఆడ కాదు, మగ కాదు, ఇంకా ఏది వస్తువు కాదు, మనం చూడడానికి కనిపించేటువంటి వస్తువు కాదు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అన్నారు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ట్రూత్ అని మనం ఇప్పుడు మాట్లాడడం మన తెలుగులో మనం ట్రూత్ అంటాం. అది కాదు. సత్యం అంటే ఎల్లకాలము ఉండేటువంటిది. భూతం భవత్ భవిష్యత్, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిటికీ అతీతంగా ఉండేటువంటిది, కాలానికి అతీతమైనటువంటిది. అదొకటి. అలాగే అది ఏదో ఒక తత్వం ఉంటే, ఏదో ఒక ముద్దలాగా జడ పదార్థం అంటే జడ పదార్థం కూడా కాదు, అది కేవలము జ్ఞాన స్వరూపం అన్నారు. ఆ జ్ఞాన స్వరూపం అంటే ఏంటి? మనకు కూడా తెలివి ఉంది కదండి, మనకు కూడా జ్ఞానం ఒకటి ఉన్నది. ఆ జ్ఞానము, మనకు ఉన్నటువంటి జ్ఞానానికి అక్కడ చెప్పినటువంటి జ్ఞానానికి తేడా ఏమిటి అంటే, మనకున్నటువంటి జ్ఞానము ఒక వస్తువు ఇంకొక వస్తువుని చూస్తూ ఉన్నదన్నమాట. ఒక వస్తువు, నేను ఒక వస్తువు అనుకోండి, ఇంకొక వస్తువుని నేను చూస్తున్నా. ఒక లిమిటెడ్ నాలెడ్జ్. ఆ లిమిటెడ్ నాలెడ్జ్ ఎప్పుడు ఉంటుంది? నేను వెన్ ఐఎమ్ ఏ లిమిటెడ్ పర్సన్ లుకింగ్ అట్ అనదర్ లిమిటెడ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం చెప్తున్నటువంటిది ఏది? బ్రహ్మ అనేటువంటి దాన్ని, ఆ సత్యం జ్ఞానం అనంతం అనే దానికి ఒక పేరు పెట్టారండి. ఆ పేరు ఏంటంటే బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఏంటంటే పెద్దది అని. తెలుగులో కరెక్ట్ మీనింగ్ ఏంటంటే బ్రహ్మణం. బ్రహ్మణం అంటే పెద్దది, అంతకంటే పెద్దది ఇంకేది లేదు అని. సో మనం ఆ బ్రహ్మ వేరే, మళ్ళీ మనం మామూలుగా మన సరస్వతీదేవి గారి భర్త బ్రహ్మ వేరేనండి. అది కూడా మనం తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే సంస్కృతంలో కేవలం బ్రహ్మ అంటే మన సుప్రీం రియాలిటీ ఏదైతే ఉన్నదో, సత్యం జ్ఞానం అనంతం అనేటువంటిది బ్రహ్మ. బ్రహ్మ అని సంస్కృతంలో దీర్ఘం ఇస్తారనమాట. బ్రహ్మ అనేదానికి దీర్ఘం రాస్తే ఆ 4 తలల బ్రహ్మ సరస్వతీదేవి గారికి భర్త. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మ వేరే అని తెలుసుకోవాలి. సో ఈ బ్రహ్మ అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఈ బ్రహ్మ అనేటువంటిది ఈ 3 కాలాలకు అతీతంగా ఉండేటువంటిది. జ్ఞాన స్వరూపం అన్నప్పుడు మనం ఏంటి, ఒక లిమిటెడ్ జ్ఞానం అని చెప్తున్నా కదా, అది ఏమిటి? అది జ్ఞాన స్వరూపం. జ్ఞాన స్వరూపం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సపోజ్ ఒక సన్లైట్ ఉందనుకోండి. సన్లైట్ ప్రపంచమంతా, విశ్వమంతా పడుతుంది, ప్రపంచమంతా కూడా పడుతుండగా ఆ సూర్యకాంతి వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. ఆ సూర్యకాంతి ఎలాగైతే మనల్ని అందరినీ పని చేయించేట్టు చేస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం మనం చేసే పనులతో దానికి సంబంధం లేదు. సూర్యకాంతి అనేది అది ఉండగా మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. సో ఆ కాంతి మనకుంది, అది ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. సో ఇది కూడా అలాంటిదే, ఉపమానం అంతే. ఏది ఈ చైతన్యం అనేటువంటిది కూడా అలాంటిదే. అందుకనే మనం రోజు సంధ్యావందనంలో ఏం చెప్పుకుంటుంటామంటే, భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పుకుంటాం. అంటే అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణాలని కూడా యాక్టివేట్ చేసేటువంటిది, ప్రేరేపించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తి అంటే ఆ తత్వం ఏదైతే ఉన్నదో అది భర్గః దేవస్య ధీమహి. దేవస్య భర్గః అంటే ఆ సృష్టికర్త యొక్క గొప్ప కాంతి, తేజస్సు ఏదైతే ఉన్నదో దాన్ని నా స్వరూపంగా మా స్వరూపంగా మేము భావిస్తాము అని గాయత్రి మంత్రానికి అర్థం అన్నమాట. అంటే ఏంటి? మనం ఏదైతే ఆ సుప్రీం రియాలిటీ అంటున్నామో,
మనం దానికంటే భిన్నం కాదు అని రోజు మనం చెప్పుకుంటున్నాము. కానీ మనం దాని అర్థం మనం తెలుసుకోం. ఏది తత్ సవితురు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే దాని అర్థం ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క అంతఃకరణాలు కూడా అన్నిటిని కూడా యాక్టివేట్ చేసేటువంటిది, అన్నిటిని కూడా ప్రేరేపించేటువంటి తత్వం ఏంటంటే ఆ సుప్రీం బ్రహ్మలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ చైతన్యమే మన అందరి అంతఃకరణాల్లో ప్రతిఫలిస్తున్నది అని మనం చెప్తున్నాం. అది నిజమైన అది మన అసలు స్వరూపం ఏమిటంటే ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిది మన అసలు స్వరూపము. శరీరము ఇంద్రియములు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అనేటువంటిది మనకు భగవద్గీతలో. అందుకనే కృష్ణుడు ఏమంటాడు, ఈ శరీరము ఇంద్రియాలు వస్తుంటాయి పోతుంటాయి, వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాతి ఇవన్నీ చెప్తాడు. వస్తువులు ఎలాగైతే నువ్వు గుడ్డలు ఎలాగైతే తీసేసి కొత్త వేసుకుంటున్నావో అలాగే కొత్త శరీరం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూస్తామన్నమాట. మన బ్రహ్మ అనే దాన్ని ఆ విధంగా నిర్వచించారు. సో ఇది మనం తెలుసుకోవడం, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఆ భృగువు అనేటువంటి వాడు ఎలా తెలుసుకుంటాడంటే, ఇప్పుడు అన్నమయ కోశం ఉంటాం అంటే ఫిజికల్ బాడీ ఒకటి ఉన్నది. ఫిజికల్ బాడీ అంటే అన్నమయం అంటే మనం అన్నం తింటూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అన్నమయ కోశం అన్నారు. అన్నమయ కోశం ఒకటి ఉన్నది. ప్రాణమయ కోశం అంటే ఎనర్జీ బాడీ అని, మనోమయ కోశము మన మనస్సుకు సంబంధించినటువంటిది, విజ్ఞానమయ కోశం అంటే ఇంటలెక్ట్ సంబంధించినది. ఇట్లా ఈ కోశాలన్నీ కూడా ఆనందమయ కోశం అంటే మనం డీప్ స్లీప్లో మనం ఆనందాన్ని అనుభవిస్తాం కదా, మన ఉంటే ఏమిటి తెలియకుండా నిద్రపోతుంటాము. సో ఈ కోశాలన్నిటిని కూడా దాటి దీని వెనకలు ఉన్నటువంటి తత్వం ఏమిటి అనే దాని గురించి ఆలోచించిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని చెప్తారనమాట, ఏది భగవద్గీతలో. సో ఇక్కడ మనం చూసేదేంటి, ఇక్కడ దేవుడు అని మనం ఏదైతే అంటున్నామో ఆ దేవుడు అనేటువంటిది ఒకానొక వ్యక్తి కాదు, ఒకానొక తత్వము అన్నారు. మరి అలాంటప్పుడు మరి మనకి ఇక్కడ ఈ దేవుళ్ళు అని అంటున్నాం కదండి, ఈ దేవుళ్ళు అనేటువంటిది సృష్టి అంటే ఏమిటి అనే దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. మనకు వేదాల్లోనే కొన్ని చెప్పారు. ఏమిటి అంటే ఈ అనంతమైన ఈ సత్యం జ్ఞానం అనంతం అన్నారు కదా. ఈ అనంతం అంటే ఏమిటి, ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీకి బయట ఎవరూ లేరు, ఇన్ఫినిటీకి బయట ఏది ఉండదు. మనమందరం కూడా ఇన్ఫినిటీలో భాగమే. ఆ ఇన్ఫినిటీకి మధ్య ఏమన్నా సెంటర్ అంటూ ఉన్నదా, లేక ఎండ్ అంటూ ఏమన్నా ఉన్నదా, లేక ఒక ఎడ్జ్ అంటూ ఏమన్నా ఉన్నదా అంటే ఉండదు. ఇన్ఫినిటీకి అంచు, ఇది అంచు, దిస్ ఇస్ ద బార్డర్ అనడానికి వీల్లేదు. బార్డర్ అనేది ఉండదు. ఇంకా ఇన్ఫినిటీకి ఇది సెంటర్ అనడానికి వీల్లేదు. సో ఆ విధంగా వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్ఫినిటీ, వీఆర్ దట్ ఇన్ఫినిటీ అని. సో మనం ఎప్పుడైతే ఈ శరీరము ఇంద్రియములు అనేటువంటిది ఇది ఈజ్ నాట్ మై రియల్ నేచర్, ఇది నా రియల్ నేచర్ కాదు, ఈ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నా రియల్ నేచర్ అని ఎప్పుడైనా తెలుసుకుంటామో దెన్ యు ఆర్ దట్ ఇన్ఫినిటీ అని ఆ విధంగా చెప్తుంది అనమాట వేదాంతం. సో తర్వాత ఇప్పుడు మనం ఈ తత్వం అనేటువంటిది సామాన్యంగా అందరికీ చెప్తే పెద్దగా పట్టించుకోరు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక దేవుడు, మన కోరికలు అవి విన్నవించుకోవడానికి ఒక దేవుడు కావాలి. సో అందువల్ల మనకు వేదం ఏం చెప్తుందంటే, ఎస్ దేవుడు అనేదాన్ని నువ్వు ఇదే తత్వములోనే మనం భావించుకోవాలి అంటుంది. మరి శుద్ధ చైతన్యం అనేటువంటిది ఏదో సత్యం జ్ఞానం అనంతం అన్నాము. మరి విశ్వం అంతా ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా అది టూకీగా చెప్తుంది. నేను ఇప్పుడు అరగంటలో ఇవన్నీ చెప్పడం కష్టము, కానీ మన వేదాంతం చదివితే ఏం చెప్తుందంటే, ఆ శుద్ధ చైతన్యంలోనే ఒక పెద్ద తత్వం మొట్టమొదట ఒక సృష్టి చేయడానికి ఆ చైతన్యం అనేటువంటిదే ప్రపంచ రూపంలో భాషిస్తుంది అన్నారు. ప్రపంచ రూపంలో పరిణామం వేరే, పరిణమిస్తుంది అని చెప్పలే. ఆ శుద్ధ చైతన్యమే ప్రపంచ రూపంలో మనకు కనిపిస్తుంది అన్నారు. ఆ కనిపించడాన్ని దానికి ఒక అనిర్వచనీయమైన శక్తి, అంటే అనిర్వచనీయమంటే చెప్పడానికి మనకు ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగానటువంటి ఒకానొక శక్తి ఉన్నది ఆ చైతన్యంలో. అది ఉండడం వల్ల అది మనకి ఇది ప్రపంచ రూపంలో అది భాషిస్తున్నది అని చెప్పని అంటారనమాట. సో అది మరి అలా అంటే మనమందరం ఏమిటి, ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఆ ఉనికి లేక సత్యం అంటే ఏంటి, ఉనికి అని చెప్పినా కదా, 3 కాలాలకు అతీతంగా ఉన్నటువంటి ఉనికి. ఆ ఉనికి అనేటువంటిది ఉన్నది మనలో, తెలివి అనేటువంటిది ఉన్నది, టెంపరీగా వచ్చిపోతూ ఉండేటువంటి పేర్లు ఉన్నాయి, పేర్లు నామ రూపాలు ఉన్నాయి. ఆ సత్ అనేటువంటిది చిత్ అనేటువంటిది ఉన్నాయి, అలాగే టెంపరీగా నామ రూపాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇది ఈ విధంగా జీవుడు అంటే ఏమిటి అనేది చెప్తుంది. సో జీవుడు అనేటువంటి వాడికి గోల్ ఏమిటి అంటే వాడు తన రియల్ స్వరూపం తెలుసుకోవాలి. దీన్ని అందరికీ చెప్పాలంటే అందరికీ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అందరికి కూడా నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. సో మీకు ఎంతమంది దేవుళ్ళు ఎలాగొచ్చారు అని చెప్పనంటే మనకు వేదమే కొన్ని మార్గాల్ని ఉపదేశించింది. ఏమిటి, ఉదాహరణకి ఎవడో వచ్చి నేను చెప్పిందే దేవుడు అన్నట్టు కాకుండా
నీవు ఏ రూపంలోనైనా దేవుడు అనే దాన్ని తత్వాన్ని నువ్వు భావించుకో. ఇప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు మనం చూద్దాం. భగవద్గీతలో చాలామంది ఏం చేస్తుంటారంటే 700 శ్లోకాలు కూడా కంప్లీట్గా కంఠపాఠం వేస్తారు. దానివల్ల మరి పిల్లవాళ్ళకు కొంచెం స్ట్రెయిన్, నిజంగానే కొంచెం స్ట్రెయిన్ కలుగుతుంది. సుమారు సంవత్సరం పాటు కష్టపడి దాన్ని అంతా కంఠపాఠం వేయాలి. అది ఎప్పుడో దాని అర్థం తెలుసుకుంటే మంచిదే. అర్థం తెలుసుకోకుండా కంఠపాఠం వేసి నాకేదో పుణ్యం వస్తుంది అనుకుంటే వాళ్ళకు జ్ఞానం అంటూ రాదు. జ్ఞానం రావాలంటే, జ్ఞానం అంటే దాని గురించి తెలుసుకోవాలి కదండి. దానిలో ఏముంది అని తెలిస్తేనే మనకు దాని విలువ తెలిసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ టెక్స్ట్ బుక్ అంతా కంఠపాఠం కొట్టామనుకోండి, ఏదో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కంఠపాఠం కొట్టాను అనుకోండి, నాకు సైన్స్ ఏమీ తెలియకుండా పోయినా కూడా సైన్స్ ఫార్ములాలన్నీ కూడా కాపీ కొట్టాను, కంఠపాఠం పెట్టాను అనుకోండి. కంఠపాఠం పెడితే ఏం ప్రయోజనం? దాని అర్థం తెలిస్తేనే కదా ప్రయోజనం. అందువల్ల భగవద్గీత 700 శ్లోకాలు కంఠపాఠం కొట్టాల్సిన పని లేదు. మనం ముఖ్యంగా ఒక 70-80 శ్లోకాలు అసలు భగవంతుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, ఇలాంటి మనం క్వశ్చన్ బై క్వశ్చన్ మనం తీసుకుంటే అవి నేర్చుకుంటే చాలు, వాటి అర్థాలు చూస్తే చాలు. అది ఉదాహరణకు మనం కొన్ని శ్లోకాలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక చోట 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ప్రతి చోట కూడా దీంట్లో భగవద్గీతలో నేను 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 అని చెప్తుంటాడు కదా. నేను అన్నప్పుడు మనం శ్రీకృష్ణుడు అని తీసుకోకూడదు. ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి పరబ్రహ్మ, పరమాత్మ అని చెప్పిన అన్నాం కదా. ఆ బ్రహ్మ అనే దాని యొక్క మౌత్ పీస్ అంటే ఏమిటి? ఆ పరమాత్మనే మాట్లాడుతున్నట్టుగా, ఆ పరమాత్మయే కృష్ణుడి రూపంలో మాట్లాడుతున్నట్టు మనం భావించుకోవాలి. అంతేగాని కృష్ణుడి నుంచి అని మనం ఆ ఇండివిజువల్ కృష్ణుడు వసుదేవుని కొడుకు అనేటువంటి విషయం పద్ధతిలో మనం తీసుకోకూడదు అనమాట. సో మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, ఓ ధనంజయ, నాకంటే బియాండ్ మీ దేర్ ఈజ్ నథింగ్, నన్ను ఇంకోటి ఇంకేమీ లేదు అని చెప్పని, ఈ విశ్వమంతా కూడా నాలోనే ఉంది అని అంటుంటాడు. మయి సర్వమిదం ప్రోతం అని. అలాగే ఇంకో చోట కూడా మత్స్థాని సర్వభూతాని అంటాడు. మత్స్థాని సర్వభూతాని అంటే అన్ని ప్రాణులు కూడా నాయందే ఉన్నవి అంటాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, నాలోనే అన్ని భూతాలు ఉన్నాయి అంటాడు. తర్వాత వెరీ నెక్స్ట్ శ్లోకంలోనే నచ మత్స్థాని భూతాన్ని, నాలో ఏమీ లేదు అంటాడు. మరి దాని అర్థం ఏంటి? నాలోనే అన్నీ ఉన్నాయి అని అంటూ నాలో ఏమీ లేదు అని చెప్పని అనడంలో అర్థం ఏంటి? నిజానికి ఈ శుద్ధ చైతన్య తత్వం దానిలో ఇవన్నీ కూడా ఆభాస అంటే ఊరికే కనిపించేటువంటివి మాత్రమే. దీనికి నిజమైనటువంటి రియాలిటీ లేదు. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉండేటువంటివి అనే అర్థంలో చెప్తారనమాట. సో ఈ విధంగా అంతేకాకుండా ఈ గుడ్ బ్యాడ్ మనము దేవుడు ఇప్పుడు ఏంటి దేవతలు రాక్షసులు అని చెప్పని అంటాం చూడండి. ఇప్పుడు మిగతా రిలీజన్స్లో ఒకడు డెవిల్ అనేవాడు కూడా ఉంటాడు అని చెప్పి అనుకున్నాం. మన దగ్గర దేర్ ఇస్ నో ఐడియా ఆఫ్ డెవిల్. మన దగ్గర ఐడియా ఆఫ్ డెవిల్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనకు సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలు చెప్పారండి. సృష్టిలో సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని ఉంటాయి. ఆ సత్వగుణం అంటే ఏమిటి? దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. సత్వగుణం అంటే ఏమిటి? వాడికి కొంచెం ఒక విద్య పట్ల ఆసక్తి, జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుంది. క్షమ, దానం ఇట్లాంటి గుణాలు ఉంటాయన్నమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహము ఇలాంటివన్నీ ఉంటాయి. మనశ్శౌచం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంచెం అన్నిటికంటే ముఖ్యంగా సంతుష్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా సత్వగుణ లక్షణాలు. రజోగుణ లక్షణాలు అంటే ఏమిటి? నేను ఇంకా సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి, నాకు రాజ్య అధికారం కావాలి అనేటువంటిది అది రజోగుణం అని చెప్పని అన్నారు. తర్వాత తమోగుణం అంటే ఏంటి? తమోగుణం అంటే ఎవడు ఏది చెప్తే అది చేస్తుండేది. ఎవడో వచ్చి నువ్వు ఇలా చేయి అని చెప్పనంటే చేస్తుంటాడు. అంతేగాని వీడు సొంతంగా ఆలోచించడు. ఎలాంటి పనినైనా కూడా నువ్వు అక్కడ వెళ్ళి వాడిని నరికే అంటే నరికేస్తుంటాడు. అది తమోగుణ లక్షణం అనమాట. రజోగుణము, తమోగుణము 2 కలిసి ఉంటేనే అది రాక్షస ప్రవృత్తి. తర్వాత సత్వగుణము అది ఎక్కువగా ఉంటే కానీ అది దైవీ సంపత్తి అని చెప్పని అన్నారు. సత్వగుణం ఉంటే అది దాన్ని దైవీ సంపత్తి అన్నారు. రజోగుణము ఎక్కువ ఉంటే దాన్ని క్షత్రియ, వైశ్య అనే కేటగిరీలో పెట్టారు. తర్వాత తమోగుణం ఎక్కువ ఉండి తమోగుణముతో పాటు రజోగుణం ఉన్నది అంటే అది రాక్షస అని చెప్పన్నారు. సో దేవతలు, రాక్షసులు ఉంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదండి, మనలోనే ఉన్నటువంటి మన మనస్సుల్లోనే ఉండేటువంటి ప్రవృత్తులు, మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలే దేవతలు, రాక్షసులు అని చెప్పని అన్నారు. అంటే శంకరాచార్యులు ఒక చోట భాష్యంలో రాస్తారు, దేవాహ అంటే ఏమిటంటే శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తయ అని రాస్తాడు. అంటే మనము
వేదాంత శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేయడం వల్ల తర్వాత వేదాంత శాస్త్రమే కాదు, మనం చిత్తశుద్ధిని కూడా పొంది కొంచెం అంతఃకరణ శుద్ధిని పొందడమే కాకుండా కొంచెము ఆత్మ సంయమము, యమము, మన నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ఇలాంటివన్నీ కూడా సాధించిన తర్వాత అలాంటి వాడి మనసులో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవే దేవతలు ఉన్నారు. దేవా అంటే శాస్త్రోద్భాషిత అంటే శాస్త్రము చేత చేయబడినటువంటి మన చిత్త వృత్తులు లేకుంటే మన మనసులోని ఆలోచనలే దేవతలు. రాక్షసులు ఉంటే దానికి విపరీతం, తద్విపరీత అంటే దానికి ఆపోజిట్గా ఏవైతే ఉన్నాయో అవే రాక్షసులు అని చెప్పని అన్నాడు. సో అంతేగాని దేవతలు ఉంటే ఏదో మంచి మంచి కిరీటాలు పెట్టుకుంటారు, వాళ్ళు చాలా హ్యాండ్సమ్ పీపుల్. రాక్షసులు ఉంటే వాళ్ళు ఎక్కడో చాలా అగ్లీగా 2 కొమ్ములు పెట్టుకుని ఉంటారు, పొట్ట ఉంటుంది. ఇది కాదు, అది మనం మామూలుగా మనం పురాణాల్లో మనం భావించుకున్నటువంటి పద్ధతి అంతే. పురాణాల్లో మన సిద్ధాంతం ఒకటి ఉంటే పురాణాలు దానికి ఒక పిక్చరైజేషన్ చేస్తాయి. మనకు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పిక్చరైజ్ చేసి చూపించాలి, లేక డ్రమటైజ్ చేసి చూపించాలి అని చెప్పనంటే పురాణాలు ఆ విధంగా డ్రమటైజ్ చేసి చూపిస్తుంటాయి. సో ఇది మనం చూడాల్సింది. సో తర్వాత ఈ చాలామంది దేవతలు అంటే ఎలాగ చెప్పారంటే, ఎందుకు చెప్పారు అంటే మామూలు మనిషి ఒక శుద్ధ వేదాంతాన్ని తెలుసుకోలేడు. అందుకని ఉపనిషత్తు ఏమంటుందంటే, చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు. ఈ శ్లోకం కూడా మీరు వినింటారు, చాలామంది చెప్తూనే ఉంటారు. చిన్మయస్య అంటే మీ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటిది, అద్వితీయస్య అంటే అది తప్ప మరొకటి ఇంకేదీ లేదు అని, శుద్ధ చైతన్యం అనేటువంటిది ఒక్కటి తప్ప మరి ఇంకేదీ లేదనేటువంటిది. నిష్కలస్య అంటే దానిలో ఇంకేటువంటి విభాగములు లేవు, అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, ఇండివిజిబుల్ థింగ్, అది నిష్కలస్య. అశరీరిణ అంటే ఏమిటి, దానికి ఒక బాడీ అంటూ ఏమీ లేదు. బాడీ అంటే ఒక డెఫినెట్ పరిచ్ఛిన్నమైనటువంటి ఒక లుక్ అంటూ ఒక ఇదంటూ లేదు, బాడీ శరీరం లేదు. అలాంటి దాన్ని మనం భావించుకోలేం కదా. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు. ఆ పరబ్రహ్మ లేక పరమాత్మ అనే దానికొని మనకు ఉపాసన చేయాలి కదా. మనం ఉపాసన అంటే ఎందుకు చేయాలి, మనకు హ్యూమన్ గోల్ అనేటువంటిది ఏంటంటే, హ్యూమన్ గోల్ అనేటువంటిది మనం ఈ లిమిటెడ్ మన సెల్ఫ్ అనేటువంటిది ఏదైతే ఐఆమ్ సో అండ్ సో అనే ఒక లిమిటెడ్ భావన ఏదైతే ఉన్నదో ఆ లిమిటెడ్ భావనను వదిలించుకొని ఆ సుప్రీం అనేదంతా మనం ఒకటి కావాలి. అది ఉపాసన యొక్క గోల్. ఉపాసన అంటే మనం మామూలుగా దేవతల ఉపాసన చేసేటువంటిది కూడా ఉంటుంది, అంటే ఒక లిమిటెడ్ పర్పస్ కోసం ఉపాసన ఉంటుంది. అలా కాకుండా ఒక హయ్యర్ పర్పస్ కోసం ఉపాసన కూడా ఉంటుంది. లిమిటెడ్ పర్పస్ కోసం ఉపాసన ఏంటి, నేను ఏదో గణేష్ ఉపాసన చేస్తా, సరస్వతి ఉపాసన చేస్తుంటా, ఇంకేదో ఆంజనేయ ఉపాసన చేస్తుంటా, దేనికి గాను నాకు ఏదో శక్తి కావాలి, విద్య కావాలి అనేటువంటిది ఒక లిమిటెడ్ పర్పస్ కోసం చేసేటువంటి ఉపాసన ఒకటి. లేక ఆత్మజ్ఞానం కోసం చేసేటువంటి ఆ ఉపాసన వేరే, బ్రహ్మోపాసన అంటాం. బ్రహ్మకర్మ సమారభే అని చెప్పని మనం సంధ్యావందన సమయంలో కూడా బ్రహ్మకర్మ సమారభే అంటుంటాం. అని సంధ్యావందనం అనేటువంటిది బ్రహ్మ గురించి, నేను బ్రహ్మ పరమాత్మగా నా తత్వము నా స్వరూపాన్ని పరమాత్మ తత్వంగా తెలుసుకోవాలి అనేటువంటి లక్ష్యముతో నేను చేసేటువంటి ఉపాసన సంధ్యోపాసన అనేటువంటిది. అందుకని మన సంధ్యావందనాన్ని సంధ్యోపాసన అని కూడా అంటారు. సో ఈ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అంటే బ్రహ్మకు ఈ రూపకల్పన ఎందుకు కానీ చేయబడిందంటే ఉపాసకులను హెల్ప్ చేయడం కోసము అని. అది అలాంటివి మనకు దొరుకుతుంటాయి. అదే మనుస్మృతిలో కూడా ఇంకొక శ్లోకం ఒకటి ఉన్నది. అదేంటంటే అగ్నిర్దేవో ద్విజాతీనాం అంటే పూర్వకాలంలో యజ్ఞయాగాదులు ఎక్కువ చేసేటువంటి వాళ్ళు కదండి, ఎక్కువ చేసేటువంటి వాళ్ళే కాదని కంపల్సరీ ప్రతి గృహస్థుడు కూడా యజ్ఞం చేయాలి అనేటువంటిది ఇట్ వాజ్ ఏ కంపల్సరీ థింగ్. మనం ఇప్పుడు ఎవరు చేయడం లేదు, మనకు తెలియదు అనుకోండి. సో అగ్ని అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఉండేది. ప్రతి ఇంట్లో కూడా అగ్ని గృహం అనేటువంటిది ఉండేది. 3 రకాల అగ్నులు పెట్టి ఉండేవాళ్ళు. అది అగ్ని అనేటువంటిది ద్విజాతీనాం, ద్విజాతులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళందరికీ కూడా అగ్ని అనేటువంటి దేవుడు. అలాగే మునీనాం హృది దైవతం, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలోనే దైవం ఉన్నది. మునీనాం హృది దైవతం. ఇంకేంటి, ప్రతిమా స్థూలబుద్ధీనాం అంటే ఏంటి, మామూలుగా అంత మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు. స్థూలబుద్ధి అంటే ఏంటి, ఒక రకం మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తి. అలాంటి వాడికి ఒక గుడి, ఒక దేవుడు ఇలాంటి వాడు ఉండాలి. సర్వత్ర విదితాత్మనాం అంటే ఆత్మజ్ఞానం అయినటువంటి వాడికి సర్వత్ర ప్రతి వ్యక్తిలోనూ ప్రతి ప్రాణిలోనూ భగవంతుడిని చూస్తుంటాడు అని. దీని అర్థము మనం టెంపుల్స్ పోకూడదని కాదండి. టెంపుల్స్ పోవాల్సిందే, ఉపాసన చేయాల్సిందే. ఆ ఉపాసన ద్వారానే మనకు మనస్సు ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అని భక్తి యోగం, మనకు భగవద్గీతలో భక్తి యోగం అనేటువంటిది ఒకటి ఉన్నది. భక్తి యోగం అనేది ఎందుకున్నది,
భక్తి అనేటువంటి దానిలో ఒకానొక రూపానికి లేకుంటే ఒకానొక దేవుడు అమ్మవారు కావచ్చు, లేక కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఇంకో సమదర్ థింగ్ కావచ్చు, దానికి మన మనస్సును అక్కడ యాంకర్ అంటే కట్టివేస్తున్నాం అన్నమాట. మన మనస్సును అక్కడ కట్టివేసి మనకు మనస్సును ఫోకస్ చేయడం కోసము అది ఒక గొప్ప భక్తి అనేటువంటిది చాలా గొప్ప సాధనం. అది మనం చూడాలి. సో అందువల్ల భక్తి అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యం ఉంది మన 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 సంప్రదాయంలో. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇంకా ఏం చెప్తారు, ఎందువల్ల ఇంత దేవుడు ఉంటే మనకింత, ఉదాహరణకి ఇంకొకటి చోట చెప్తాడు, ఎవరెవరైతే ఏ రూపములో పరమాత్మను భావించుకుంటారో ఆయా రూపంలోనే నేను వాళ్ళను అనుగ్రహిస్తాను అనే ఒక శ్లోకం ఉన్నది. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇన్ఫ్యాక్ట్ మన పిల్లవాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటంటే, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి. ఎవడెవడైతే ఏ రూపంలో నన్ను భావించుకుంటాడో నేను ఆయా రూపంలోనే వాళ్ళను అనుగ్రహిస్తాను అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటండి, ఏదో ఫలానా రూపంలోనే ఉంటేనే నేను ఉంటాను, ఇంకా ఇంకో రూపంలో ఉంటే కాదు అని కాదు. ఇందువల్ల ఇట్లాంటివి రావడం వల్లనే మనకేమిటంటే మన ట్రెడిషన్లో, మన సంప్రదాయంలో, లేక మన ధర్మములో, సనాతన ధర్మంలో ఉన్నంత లిబరలిజం, మనం ఇప్పుడు ఎంత లిబరలిజం, ఇంక్లూజివ్నెస్ అని అంటుంటాం, అందరినీ ఇంక్లూడ్ చేసుకోవడము లిబరలిజం అని చెప్పి అంటుంటాం కదా, అవన్నీ మన సిద్ధాంతం నుంచి వచ్చినటువంటిదేనండి. ఇప్పుడు నువ్వు ఏ రూపంలో అయినా నువ్వు భావించుకోవాలి అంటున్నాడు. ఇంకా కృష్ణుడు ఇంకొక అడుగు ముందుకేసి అని చెప్తున్నాడంటే, ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా అంటున్నాడు. ఎవరైతే వేరే దేవుళ్ళని పూజిస్తారో వాళ్ళు అనుకుంటున్నారు వేరే దేవుళ్ళని పూజిస్తున్నారు అని, కానీ వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు అంటాడు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. వాడు వేరే పద్ధతిలో చేస్తున్నాడు. ఇక్కడ వేదంలో చెప్పినటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, వాడు ఇంకో పద్ధతిలో చేస్తున్నాడు, అయినా కూడా వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అంటాడు. నన్నే అంటే ఇక్కడేంటి, దేర్ ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ అని. ఆ వన్ రియాలిటీ అనే దానికి ఒక ప్రతీకగా శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ వన్ రియాలిటీ అంటే ఏమిటి, ఇంతకుముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మాట మనమందరం గుర్తుపెట్టుకోవాలండి. వాట్ ఈజ్ ద హయ్యెస్ట్ రియాలిటీ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాక్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు తెలుసుకుంటే దేర్ విల్ బి నో కన్ఫ్యూషన్. ఎందుకు వై యూ ఆర్ హ్యావింగ్ సో మెనీ డైటీస్ అంటే, బికాస్ ద వేద హ్యాస్ అలౌడ్, వేద హ్యాస్ సెడ్, వేదమే కొన్ని మార్గాలను సూచించింది. మనం ఏదో కల్పించుకున్నటువంటి రూపాలు కాదు. ఏది రాముడు కృష్ణుడు ఇట్లాంటి ఏంటి విష్ణువు శివుడు అనేటువంటివి, రాముడు కృష్ణుడు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మళ్ళీ వచ్చినటువంటి ఇవనుకోండి. ఇతిహాసంలో మొట్టమొదటిగా మనకు పురాణాల్లోనూ వేదంలో కనిపించేది ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటివి. ఇవన్నీ కూడా మనకు వేదం చెప్పినటువంటివే. సో ఆయా రూపాల్లో మీరు భావించుకొని నువ్వు దాన్ని పూజించు. భావించుకున్నప్పుడు కూడా నువ్వు దేన్నైతే పూజిస్తున్నావో దానిలో పరమాత్మనే భావించుకో. అంతేగాని ఇది వేరే అది వేరే అది వేరే ఇది వేరే అని భావించకు. నువ్వు విష్ణువుని పూజించినా ఆ పరమాత్మ తత్వాన్ని అందులో భావించుకో, శివుణ్ణి పూజించినా ఆ పరమాత్మ తత్వాన్ని అందులో భావించుకో, అమ్మవారిని పూజించినా కూడా అదే తత్వాన్ని భావించుకో. అందుకనే మనకు లలితా సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, మరొక సహస్రనామం కావచ్చు, వీటన్నిటిలో కూడా పరమాత్మకి ఏవైతే లక్షణాలు చెప్పబడ్డాయో ఆ లక్షణాలన్నీ కూడా ఉండేట్లా పేర్లు కొన్ని ఉంటాయండి. కనీసం కొన్ని వందలు ఉంటాయి. 1000 పేర్లలో అట్లీస్ట్ 200-300 పేర్లు కామన్ నేమ్స్ ఉంటాయి. కామన్ నేమ్స్ అంటే ఏంటి, ఆ శుద్ధ పరబ్రహ్మకి ఏదైతే చెప్పినారో అవే లక్షణాలు 200-300 పేర్లలో ఉంటాయి. ఇంకా మిగతా పేర్లు ఆయా రూపాలలో, ఆయా ఇప్పుడు శివుడు అంటే శివుడు ఆ రూపంలో కొన్ని లీలలు అవి ఇవి ఉంటాయి. ఎవడో రాక్షసుని వధించుంటాడు, ఇంకేదో చేసి ఉంటాడు, త్రిపురాసుని వధించుంటాడు, అవన్నీ కూడా సింబాలిక్ కూడా ఉంటాయి. అలాగే విష్ణువు అంటే ఏదో జనార్దనుడు అంటాడు, మధుకైటవులను వధించినాడు అంటాడు, ఇంకొకడు మురారి అంటాడు. సో ఇట్లా రకరకాలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏ రూపంలో భావించుకున్నా కూడా ఒకే తత్వాన్ని మనం భావిస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో అందువల్ల మనకి దేవతలు ఉన్నారంటే ఇన్ని దేవతలు ఉన్నారా అంటే ఇన్ ఎసెన్స్ ఒక విధంగా చూస్తే ఉన్నారు, ఒక విధంగా చూస్తే లేరు. అంటే లోవర్ లెవెల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే హయ్యర్ లెవెల్ మనకు సనాతన ధర్మం 2 లెవెల్స్లో మాట్లాడుతుందండి. ఏమిటంటే ఒకటి సామాన్య ఒక ఆర్డినరీ పర్సన్కి వాడు రోజు పాపం అమాయకుడు, గొప్పగా శాస్త్రజ్ఞానం లేనటువంటి వ్యక్తి. అందరికీ శాస్త్రజ్ఞానం ఉండదు కదండి, మనందరికీ కూడా ఏం లేదు, మనం ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళని. సో ఇప్పుడు ఈ శాస్త్ర జ్ఞానం లేనటువంటి వాడు
వాడికి ఒక దేవుడు అనేటువంటిది కావాలి, భక్తి అనేటువంటిది కావాలి. సో ఆ లెవెల్లో ఎస్, విష్ణువు అక్కడ పో, ఆ టెంపుల్ పో, రాముడు కృష్ణుడు ఆ టెంపుల్ పో. శుద్ధత మన వేదాంతం కావాలి అనేటువంటి వాడికి అటే హయ్యర్ లెవెల్ అదేమిటి నిర్గుణ బ్రహ్మ అంటుంది. సో ఇక్కడ కూడా ఒక పరిభాష ఉంది, శాస్త్రంలో పరిభాష ఉంది. పరిభాష అంటే టర్మినాలజీ. ఆ టర్మినాలజీ కూడా మీకు చెప్పచ్చు. ఏంటంటే దేవుణ్ణి 3 రకాలుగా 3 లెవెల్స్లో మనం భావించుకోవచ్చండి. ఒకటి ఒక ఆకారము, ఆ ఆకారముతో పాటు కొన్ని కథలు, లీలలు ఇవన్నీ అనుకోండి. దాన్ని సాకార సగుణ అంటారు. సాకార అంటే ఆకారం, సా ప్లస్ ఆకార, సాకార అంటే ఒక ఆకారం ఉన్నటువంటి తత్వం, ఒక వ్యక్తి అనుకోండి. సగుణ అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. గుణములు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్. ఉదాహరణకు ఏదో గణేశుడు అంటే ఒక ఆకారం ఉన్నది, ఆయన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని చెప్పి ఆయన కొన్ని లీలలు, ఆయన కథలు కొన్ని ఉన్నాయి. ఇంకొక లెవెల్ ఏంటంటే, ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఏంటంటే దేవుడు అనేవాడికి ఆకారం ఎక్కడ ఉంటుందండి? సో ఇది నిరాకారము. దేవుడు అనేటువంటిది దానికి ఒక ఆకారం చెప్పలేం కదా, అందుకలా నిరాకారము అని చెప్పని అన్నారు. నిరాకారమైనప్పటికీ కూడా సగుణ అన్నారు. ఫస్ట్ లెవెల్ వచ్చి సాకార సగుణ. సెకండ్ లెవెల్ ఏంటంటే నిరాకార అండ్ సగుణ. ఇది మనం మామూలుగా మిగతా మతాల్లో చూసేట్టు. ప్రపంచంలో మిగతా మతాల్లో ఏంటంటే మా దేవుడికి రూపం లేదండి, మా దేవుడిని ఎక్కడ ఫిగర్ లేదు అని అంటుంటారు. బట్ ఆ దేవుడు అందరితో మాట్లాడుతుంటాడు. నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు వాడిని పోయి తన్ను, వీడిని తన్ను అని చెప్పని అంటుంటాడు. సో అది నిరాకార బట్ సగుణ. ఆయన మళ్ళీ ఏవేవో కార్యాలు చేస్తుంటాడు. ఉపనిషత్తుల్లో మాత్రము, కేవలం మన సిద్ధాంతంలో మాత్రం, సనాతన ధర్మంలో మాత్రమే నిరాకార నిర్గుణ అనేటువంటి కాన్సెప్ట్ అన్నది. నిరాకార నిర్గుణ తత్వము అని అన్నారు. సో ఈ 3 లెవెల్స్ మనకు తెలియాలి. మన పిల్లవాళ్ళకు తెలిస్తే కానీ వాడికి చిన్న మంచి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇది. దేవుడు అనేదాన్ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నిరాకార తత్వము అని అన్నదానికే పెద్దగా మురిసిపోతున్నావయ్యా, ఇది నిరాకార నిర్గుణ తత్వము అనేది తెలియాలి. అందుకని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారనమాట. ఉపనిషత్తుల్లో ఒక చోట ఏముంటుందంటే, నీవు పూజించేది దేవుడే కాదు అని ఉంటుంది. ఉపనిషత్తులోనే ఉంటుందండి. ఏంటంటే నేదం యదేదం ఉపాసతే అంటారు. అంటే నువ్వు ఏదైతే పూజిస్తున్నావో అది దేవుడు కాదు అని. దీన్ని ఎవరు మాట్లాడతారంటే, మనకు కొన్నేళ్ల క్రితం మన ఇండియాలో ఒక ఆయన ఉండేవాడు, జకీర్ నాయక్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మనలాంటి వాళ్ళందరినీ పిలిచి ఇవన్నీ చెప్పేటువంటి వాడు అన్నమాట. ఏమిటి, మీ చూసినావా, మీ ఉపనిషత్తులోనే ఉన్నది, నువ్వు పూజిస్తున్నది దేవుడే కాదు అంటాడు. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదేదం ఉపాసతే అంటాడు. అంటే నువ్వు ఏదైతే నీ వాక్కు వెనకాల ఏదైతే తత్వం ఉన్నదో అది నిజమైనటువంటి, టైం అయిపోయిందండి, అది నిజమైనటువంటి తత్వము. నువ్వేదైతే పూజిస్తున్నావో అది నిజమైనటువంటి దేవుడు కాదు అంటాడు. ఆయన ఇట్లాంటివి 4-5 శ్లోకాలు చెప్పేవాళ్ళకు మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే పరేషాన్ అయిపోతారు. పరేషాన్ అయిపోయి వాళ్ళకి ఏం చెప్పాలనో తెలియదు. ఎందుకంటే మనం ఉపనిషత్తులు చదవలే, ఏం చదవలే. అందువల్ల మనం ఇలాంటివి తెలుసుకోవాలండి, ఇలాంటివి తెలుసుకోవాలి. అక్కడ చెప్పింది ఏంటంటే నేదం ఏదేదో నువ్వు చెప్తున్నది దేవుడు కాదు, నువ్వు పూజిస్తున్నది దేవుడు కాదు అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అట్ ఎ లోవర్ లెవెల్. వ్యవహార దశ, వ్యవహార స్థాయి, పరమార్థ స్థితి దశ అంటారు. వ్యవహార స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి, పరమార్థ స్థాయిలో ఉన్నటువంటిది ఒకే ఒక తత్వము అని ఈ విధంగా మన వాళ్లకు మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా దేవుడు అనే దాని గురించి ఉండదు. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఉదారవాదము, ఇంతటి మత సహనం అని చెప్పని అంటుంటాం చూడండి. మత సహనం మనకు ఎవరితోనూ పేచీ లేదు. వేరే వాడు వచ్చి మనల్ని నువ్వు చేస్తుండేది తప్పు అని అంటున్నాడు, కానీ మనం ఎవరి దగ్గరికి పోయి నువ్వు చేస్తుండేది తప్పు అని మనం ఎవరిని అనం. ఎందుకంటే వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే, వాడి పద్ధతిలో వాడు చేసుకుంటున్నాడు, వీ డోంట్ బాదర్ అని చెప్పని అంటుంటాం. సో ఈ రోజుకి ఇక్కడికి ముగిద్దాం. ఎందుకంటే ఇక్కడ రథం ఇది ఏమండి, ఓకే ఇంకో 5 minutes చెప్తాను. సో తర్వాత ఈ జీవుడి గురించి, జీవుడు అంటే ఒక ఇండివిజువల్. మన జీవుడు అంటే మళ్ళీ పెద్ద టెక్నికల్ టర్మ్ అయిపోతుంది, ఇండివిజువల్ అందాం. ఈ ఇండివిజువల్ గురించి ఏం చెప్పారు? ఇండివిజువల్ ఏ విధంగా పరమాత్మ అవుతాడండి అంటే, ఇండివిజువల్ ఎందుకు కాడండి? ఎందుకంటే ఉన్న ఒక తత్వం అనేటువంటిది ఒక ఇన్ఫినిటీ అయితే, ఇన్ఫినిటీకి బయట ఏమీ లేదు కదండి. ఆ ఇన్ఫినిటీ కన్నా వేరుగా మనం లేం, ఆ ఇన్ఫినిటీలోనే మనం ఉన్నాం. ఇన్ఫినిటీ అనే పదం మనందరికీ తెలుసు. ఇన్ఫినిటీ అనేది అనంతం. అనంతం అంటే అనంతానికి బయట ఎక్కడ ఏమీ ఉండదు కదా. సో అనంతమేలోనే ఉన్నటువంటి తత్వము నీవు అంటే దాని లోపలంటే ఏదో కుండలో ఏదో వస్తువు ఏదో పువ్వులో ఉన్నట్టు కాదు కదా.
అనంతంలోనే భాగం. ఎందుకంటే ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిదే నా యొక్క తత్వము అని చెప్పని దానికి ఉదాహరణలు కొన్ని ఇస్తారు. ఉదాహరణలు ఎలాగిస్తారంటే, ఉదాహరణకు ఈ శరీరము, ఇంద్రియములు ఇవన్నీ ఉన్నది ఒక చిన్న ఒక రూపం, ఏదో ఒక రూపం ఉన్నది. నాకు ఒక వ్యక్తి ఒక రూపం ఉన్నది, ఇంకొక వ్యక్తి ఇంకొక రూపము, ఇవన్నీ ఉన్నది. కానీ అన్నిటిలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వం ఏమిటి? అన్నిటిని కూడా ప్రకాశింపజేసేటువంటిది, అన్నిటిని కూడా యాక్టివేట్ చేసేటువంటి తత్వం ఏమిటి అంటే ఆ శుద్ధ చైతన్య తత్వం అన్నారు. సో దీనికి ఉదాహరణలు కొన్ని ఇస్తారు. ఎలాంటి ఉదాహరణలు అంటే, ఉదాహరణకి ఏదో ఒక పాత్ర తీసుకుందాం. పాత్ర అంటే ఒక ఘటము. మనకు వేదాంతంలో ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏంటంటే ఒక ఘటము. ఘటం అంటే కుండ. ఆ ఘటం ఉదాహరణ ఇస్తారు. ఆ ఘటంలో ఏముందండి? ఘటంలో కూడా స్పేస్ అనేటువంటిది ఉన్నది. ఘటం బయట చుట్టూరా కూడా అంతా ఆకాశం అంతా ఉన్నది. ఆ ఘటంలో ఉన్నటువంటి ఆకాశాన్ని మనం ఏమంటాము? ఘటాకాశం అంటాం. ఆ ఘటంలో ఉండేటువంటి దాన్ని ఘటాకాశం అంటాం. చుట్టూ ఉన్నటువంటిది గట్టి మహాకాశం అంటాం. ఆ ఘటాన్ని మనం పగలగొట్టామనుకోండి, ఆ ఘటాన్ని మనం పగలగొడితే ఆ ఆకాశం ఎక్కడ పోయింది? మిగతా ఆకాశంతో కలిసిపోయింది కదా. సో మనకి శరీరము అనేటువంటిది కూడా అలాంటిదే అని చెప్పనున్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, దాని అదొక పెద్ద, మళ్ళీ అదొక పెద్ద హిస్టరీ. అది స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, వాటి ఆ డీటెయిల్స్ లేక మనం పోనక్కర్లేదు. వీటన్నిటినీ కలిపి మనకు ఏదైతే బాడీ మైండ్ కాంప్లెక్స్ ఒకటి ఉన్నదో, ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ లిమిట్స్ అస్. ఒక డీలిమిటింగ్ ఫ్యాక్టర్. ఈ డీలిమిటింగ్ ఫ్యాక్టర్ అనే దాన్ని తీసివేస్తే మన అసలు స్వరూపం ఏంటంటే ఆ శుద్ధ చైతన్యం అనేటువంటిదే చెప్పారు. అంటే ఆ కుండ అనేటువంటిది పగలగొట్టడం. అది చాందోగ్యోపనిషత్తులో ఇది కూడా రెఫరెన్స్ కూడా ఉందండి. ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 3 సార్లు ఆయన చుట్టూ తిరుగుతారు. 3 సార్లు కుండ పట్టుకొని తిరిగి కుండ ఒక రంధ్రము, 2 రంధ్రాలు, 3 రంధ్రాలు కొట్టి ఆ కుండ పడేస్తారు. దాని అర్థం ఏంటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఆ 3 నశించిపోవడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటిది విషయం. ఆ చుట్టూ తిరగడం అనేటువంటిది, దానిలో ఆ కుండ పగిలిపోయింది అంటే ఆ శరీరాలన్నీ నశించి ఆయన ఆత్మలో, పరమాత్మలో కలిసిపోయాడు అనేటువంటి భావనతో అవి చేస్తుంటారు. సో అది ఘటాకాశము, మహాకాశము అని చెప్పని అంటారు. అది ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంకొక ఉదాహరణ ఏమిచ్చారంటే, మనకు ఉదాహరణకు వర్షాకాలంలో అనేక చోట్ల, వేలాది చోట్ల చిన్న చిన్న వాటర్ పాండ్స్ ఉంటాయి. అంటే నీటి జలాశయము లేక నీటి పాండ్స్ ఉంటాయి. ఆ జలాశయాల్లో, అన్ని జలాశయాల్లో కూడా కాంతి కనిపిస్తుంటుంది. సూర్యకాంతి, సూర్యుని ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి జలాశయంలో కూడా ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఆ జలాశయం అనేటువంటిది ఏమిటి? మన బాడీ మైండ్ కాంప్లెక్స్తో పోల్చారు. సో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్లో ఏమున్నది? ఒక అంతఃకరణం ఉన్నది. ఈ అంతఃకరణము బికాజ్ ఆఫ్ మై కర్మ, రకరకాలైనటువంటి కర్మలు చేయడం వల్ల, ఈ కర్మల వల్ల కొన్ని రకాలైనటువంటి కొన్ని ఇంప్రెషన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన చేసిన పనులను బట్టి మన మనసులో కొన్ని భావనలు ఏర్పడతాయి. వాటిని ఇంప్రెషన్స్ అంటారు. వాటిని వేదాంతంలో వాటినే సంస్కారాలు లేక వాసనలు అంటారు. సో కొన్ని ఇంప్రెషన్స్ ఏర్పడి ఉంటాయి. ఒక లేటెంట్ ఇంప్రెషన్స్ అనుకోండి. వాటి ద్వారానే మనము మన ఫ్యూచర్ యాక్షన్స్ కూడా వాటిపైనే డిపెండ్ అయి ఉంటాయి. మనకు అనేకమైనటువంటి, ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటాం అనుకోండి. మంచి పనులు చేస్తుంటే మంచి సంస్కారం ఏర్పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మంచి పనులు చేస్తుంటాం. సో ఆ విధంగా ఈ జలాశయం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ జలాశయంలో సపోజ్ నీళ్లు చాలా క్లియర్గా ఉన్నాయనుకోండి. నీళ్లు చాలా క్లియర్గా ఉంటుంది. నీళ్లలో డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేకుండా ఉంటుంది అనుకోండి. ఒక నిర్మలత్వము ఉంటుంది, కొంచెం నిశ్చలత్వము కూడా ఉంటుంది. నిర్మలత్వము, నిశ్చలత్వము 2 పదాలు వాడుతుంటారు వేదాంతంలో. సో ఆ జలాశయంలో ఆ విధంగా ఉన్నప్పుడు దాంట్లో రిఫ్లెక్షన్ అనేటువంటిది కూడా, సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ అనేటువంటిది కూడా చాలా శుద్ధంగా బాగుంటుంది. అలా కాకుండా నిర్మలత్వం ఏమో మంచి నీళ్ళే, కానీ అది దానిలో చాలా కదలిక ఉందనుకోండి, ఇది సరిగా ఉండదు. ఏది? సూర్యకాంతి ప్రతిబింబం సరిగా ఉండదు. అలా కాకుండా బురద నీళ్లు ఉంటే ఆ ప్రతిబింబం సరిగా లేదు. బురద నీళ్లతో పాటు ఇంకా తిరుగుతూ ఉన్నది అంటే అసలే ప్రతిబింబం సరిగా లేదు. సో ఈ విధంగా ఏం చెప్పారు? నిర్మలత్వము, నిశ్చలత్వము ఉన్నటువంటి అంతఃకరణలో ఆ పరమాత్మ చైతన్యం అనేటువంటిది తొందరగా మనకు ఫలిస్తుంది అన్నారు. అందుకనే భగవద్గీతలో చెప్పేదేంటి? ప్యూరిఫికేషన్ ప్రాసెస్, అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడం అనేటువంటి ప్రాసెస్ మొట్టమొదటి నుంచి చెప్తారండి. భగవద్గీతలో మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే, అర్జునుడికి కూడా ఇది ఎందుకు చెప్తారు? అర్జునుడికి కూడా మొట్టమొదట కర్మయోగం అనే దాంతో స్టార్ట్ చేయమంటారు. కర్మయోగం అనే దాని గురించి రేపు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు చాలా యాక్టివిటీ ఇక్కడ నడుస్తున్నది. ఈరోజు 7:50 టైం ఎంత అయిందా? 7:15 ఏమండి? ఎంత? 7:15 వరకునే అన్నారు, చెప్పమన్నారు మధ్యలో, ఎందుకంటే ఇంత యాక్టివిటీ ఉన్నది కాబట్టి. సో ఇది రేపు కర్మయోగం అనే దాని గురించి కొంచెం చెప్పుకుందాము.
సో కర్మయోగం ఇప్పుడు ఈ విషయాన్ని కంపారిజన్ పూర్తి చేస్తా. సో ఈ జలాశయాల్లో ఉన్నటువంటిది ఏంటి, మనము నిశ్చలత్వం నిర్మలత్వం ఈ రెండు చూడమన్నారు కదా. సో మనిషికి కూడా కావాల్సింది ఏంటంటే స్పిరిచువల్ పాత్లో ఉన్నటువంటి వ్యక్తికి మనకు మొట్టమొదట మనస్సులో కొంచెం నిర్మలత్వం రావాలంటే, నిర్మలత్వం అంటే ప్యూరిటీ, మలము లేనటువంటిది నిర్మలత్వం అండి. సో ప్యూరిటీ ఆఫ్ మైండ్ కావాలంటే ఏం చేయాలి, మనం కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే ఏమిటి అనేది రేపు కొంచెం డీటెయిల్గా చెప్తాను. అలాగే దానితో పాటు మన మనసులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కొన్ని నెగటివ్ ఇవన్నీ అంటుంటాం కదా, ఫీలింగ్స్ అంటుంటాం కదా, రాగద్వేషాలు అంటే ఒకటిపైన రాగము, ఒకటిపైన కోపము, తర్వాత అనేకమైనటువంటి ప్రిజుడిసెస్ ఉంటాయి, మనకున్నటువంటి అనేకమైనటువంటి చెడు భావనలు ఉంటాయి. వాటిని మెల్లిగా తగ్గించుకోవాలి. అదంతా కూడా చాలా అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఈ సాధన అనేటువంటిది ఒక పెద్ద యుద్ధం లాంటిదంట. అందుకనే ఒక ఆయన పెద్ద పుస్తకం ఒకటి రాశాడు, సాధన సమర్ అని ఒక ఆయన పెద్ద పుస్తకం రాశాడు. ఈ సాధన అనేటువంటి స్పిరిచువల్ సాధనం అనేటువంటిది ఒక పెద్ద యుద్ధం లాంటిది అని. అందుకని కృష్ణుడు కూడా అంటాడు, జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ కామం అనేటువంటి శత్రువును, కామం అంటే కోరిక, దాని యొక్క అనేటువంటి శత్రువును నువ్వు ఓ మహాబాహో, ఓ అర్జునుడా, నువ్వు దాన్ని జయించు అని చెప్పని అంటుంటాడు. సో ఇక్కడ యుద్ధం అంతా కూడా స్పిరిచువల్ యుద్ధం కూడా ఉంది. ఇందులో నిజమైనటువంటి యుద్ధము ఉన్నది, స్పిరిచువల్ యుద్ధం కూడా ఉన్నది. సో ఇక్కడ దీని తర్వాత మళ్ళీ ఏంటి, ధ్యాన యోగం అన్నారు. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి అయినటువంటిది నిర్మలత్వం. దాని తర్వాత అంతఃకరణ శుద్ధి ఉన్నప్పటికీ కూడా వాడికి బుద్ధిలో నిలకడ లేదనుకోండి, ఆ నిలకడ సంపాదించుకోవడం కోసం ధ్యానము అని అన్నారు. ధ్యానం అంటే ఏంటి, మనసు మొట్టమొదట ధారణ ధ్యాన సమాధి అని చెప్పని అష్టాంగ యోగంలో చెప్తారు. ధారణ ధ్యాన సమాధి అనే పదాలు మనం వినుంటాం కదండి. దానిలో లాస్ట్ 6, 7 and 8 ఆ స్టెప్స్. ధారణ అంటే ఒక చోట ఫోకసింగ్ అవర్ మైండ్. ధ్యానం అంటే ఫోకస్ చేసిన తర్వాత ఒక విషయం పైన ధ్యానించడం ధ్యానం. ఆ విధంగా ఆ ధ్యానంలోనే మనసును అలాగా ఉంచడం అనేటువంటిది దాన్ని సమాధి అన్నారు. సో అది ఆ మూడు కలిస్తే ఆత్మ సంయమము అని చెప్పని అన్నారు. సంయమము అనేటువంటిది కూడా ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్ పతంజలి యోగశాస్త్రాల్లో. సో ఇది నిశ్చలత్వము నిర్మలత్వం ఫస్ట్ రావాలి, సంపాదించాలి. దాని తర్వాత నిశ్చలత్వం అంటే మనసును ఫోకస్ చేసి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, అప్పుడు వేదంలో ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాల గురించి మనం ఆలోచించాలి. అది ఆలోచించి అది ఏ విధంగా మనకు అప్లై అవుతుంది అని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉపనిషత్తులు ఏమంటున్నాయి, తత్వమసి అంటున్నాయి, అంటే నువ్వే పరమాత్మ తత్వం నీదే అంటున్నది. అలాగే అహం బ్రహ్మాస్మి అని ఒక మాట ఉన్నది, నేనే పరమాత్మ తత్వం అంటే. సో ఇలాంటి మాటల్ని మనం ఏ విధంగా మనకు అప్లై చేసుకోవడము అనేటువంటిది అది కూడా ఇందులో ఉన్నది. అది సాధకుడి దృష్ట్యా చెప్పేటువంటిది. కానీ ఇది కూడా అర్జునుడికి ఎందుకు చెప్పారు అంటే, అసలు తత్వం ఇంత ఉన్నది కానీ నువ్వు ఆ స్థాయిలో లేవు కాబట్టి నీవు ఫస్ట్ మొట్టమొదటి చేయాల్సింది చిత్తశుద్ధి సంపాదించుకోవాలి నాయన. నువ్వు కర్మయోగం చేయడం ద్వారా నీకు కర్మ ఫలితం ఉండదు అనేటువంటిది అది అక్కడ చెప్తాడనమాట అర్జునుడు. కాబట్టి కర్మయోగం గురించి రేపు చెప్పుకుందాం. తర్వాత అలాగే ఇంకా కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు హిందూ మతం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అని చెప్పని పెద్ద వాళ్ళు కొంతమంది అన్నారు ఈ మధ్యలో. హిందూ మతం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అనే దానిలో ట్రూత్ ఎంత ఉన్నది, ట్రూత్ ఉన్నదా లేదా, అసలు ఏమి చెప్తున్నది హిందూ మతము, లేకుంటే మన సంప్రదాయం కానీ భగవద్గీత ఏం చెప్తుంది, మిగతా గ్రంథాలు ఏం చెప్తాయి. భగవద్గీత అంటే మిగతా గ్రంథాలన్నిటి సారమే, ఉపనిషత్తులన్నిటి సారమే ఇది. కాబట్టి ఏం చెప్తుంది అనేటువంటిది రేపు తర్వాత ఎల్లుండి కూడా చెప్పుకుందాం. అంతో ఇంతో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం ఏదో వినేవాళ్ళు వింటుంటారు కాబట్టి చెప్పేవాడు ఏదో నేను చెప్తుంటా. సో తెలుసుకుందాము, ఇంతటితో ఆపుదాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.